ఉచిత ఇసుక నెగిటివ్ అవుతుందని టీడీపీలోనే చర్చ నడుస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ మాటలు టీడీపీ నేతల నుంచే వచ్చాయి. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఎక్కడ వచ్చినా నేనైతే అక్కడ ఏం లేదు ఉచిత ఇసుక గురించి. ఖచ్చితంగా ఉచిత ఇసుక అనేది మంచి కాన్సెప్ట్. ఇసుక మీద కూడా వైసీపీలో ఉన్న నాయకులు లక్షల కోట్ల రూపాయలు దండుకున్నారు. ఇష్టం వచ్చినట్టు రేవులన్నీ ఇష్టం తొవ్విపడేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక పాలసీ అనేది చాలా అద్భుతమైన పాలసీ. ఉచిత ఇసుక ఎవరికి కావాలో వాళ్ళకే ఉచిత ఇసుక ఇస్తారు. ట్రావెల్ ఎక్స్పెన్సెస్ మాత్రమే గవర్నమెంట్ పే చేయాలి. మిగతా అంటే ఇసుక ఫ్రీయే. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న వనరు అది ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంది కాబట్టి అది వెరీ గుడ్ డెసిషన్ అని నా అభిప్రాయం. నేను రీసెంట్గా ఒక టీడీపీ ఎమ్మెల్యే గారిని కూడా ఇంటర్వ్యూ చేశాను సార్. ఆయన భావన కూడా ఇదే సేమ్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏదైతే అడిగానో ఉచితం అని పెట్టడమే తప్పు, అలాంటి పేరు పెట్టుకుని ఉండాల్సింది. ఇప్పుడైనా నేను చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తాను, దాని పేరు మార్చమని లేదా వేరే పేరు పెట్టమని ఒక సజెషన్ కూడా చేస్తాననేటువంటి కామెంటే చేశారు. మన భారతదేశంలో ఉచితాలు అనేది దరిద్రం. అసలు మన భారతదేశంలో ఏదైనా ఒక ప్రధానమంత్రి, దమ్మున్న ప్రధానమంత్రి ఎవడైనా వస్తే కనుక భారతదేశంలో వైద్యం, విద్య రెండు ఉచితం చేసేసి పెన్షన్లు వికలాంగులకి, వృద్ధులకి పెన్షన్లు ఇద్దరికి ఇచ్చి విద్యా, వైద్యం ఈ 4 కాన్సెప్ట్ పెట్టేసి మిగతాది మొత్తం రద్దు చేసి పడేయాలి. రిజర్వేషన్లు దగ్గర నుంచి, పథకాల దగ్గర నుంచి అన్నీ రద్దు చేసి పడేయాలి. కుదిరితే రైతులకి ఒక సాయం చేసే ఏదైనా కాన్సెప్ట్ పెడితే చాలు. ఈ 5 కాన్సెప్ట్లు తప్ప అన్నీ రద్దు చేసి పడేస్తే భారతదేశం పర్ఫెక్ట్గా లైన్లోకి వస్తుంది. అది దమ్మున్న ప్రధానమంత్రి ఎవడో చూడాలి. ఎవరు రాలా భారతదేశంలో దమ్మున్న ప్రధానమంత్రి విద్య, వైద్యం ఉచితంగా ఇచ్చి పెన్షన్లలో వికలాంగులకి, వృద్ధులకి పెన్షన్లు ఇచ్చి రైతులకు చేయూత అందించి ఈ 5 కాన్సెప్ట్లు చేసే ఒక దమ్మున్న నాయకుడు అయితే నేను చూడలే భారతదేశ చరిత్రలో. కానీ దీన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందంటారా? పని మరి రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తే వర్కౌట్ అవుతుందని అనుకోవట్లా. ఎందుకంటే నేషనల్ గ్రాంట్స్ లేకుండా ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్కౌట్. ఇప్పుడు మీరు చెప్పిన దానికైతే నేషనల్ గ్రాంట్స్ కంపల్సరీ ఉండాల్సిన అవసరం లేకపోతే ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు. రిజర్వేషన్స్ అన్ని మిగతా పథకాలు ఏవైతే అవన్నీ తీసేస్తే రిజర్వేషన్స్ అన్ని నేషనల్ వే కదా. రిజర్వేషన్ వదిలేయండి, విద్యకో, వైద్యానికో, లేదా రైతులను ఆదుకోవడానికో, మిగతా వాటిని ఆపేసుకోవడానికో దానికి నేషనాలిటీకి సంబంధం లేదు కదా. రాష్ట్రం కూడా చేయొచ్చు. కానీ రాష్ట్రం చేయడం కంటే కూడా కేంద్ర ప్రభుత్వం అట్లా డెసిషన్ తీసుకుంటే అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తాయి కాబట్టి అది ఓన్లీ నేషనల్ పాలసీ అవుతుంది కాబట్టి పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. రాష్ట్రాలు కంట్రోల్ చేయగలుగుతాయి నేషనల్ పాలసీ కాబట్టి. అది అందరు ముఖ్యమంత్రులకు ఊరటనిస్తుంది బేసికలీ. వీళ్ళు పర్ఫెక్ట్ గా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఎక్కడికక్కడ సర్ప్రైజ్ చేసుకుంటూ రాగలుగుతారు. అదే కానీ ఒక స్టేట్ లో తీసుకెళ్లారనుకోండి, మళ్ళీ ఇంకో స్టేట్ లో వస్తే దాని రిపల్షన్ వచ్చేస్తుంది. సో సెంట్రల్ లోనే 1 షాట్ చేస్తే అది ఫుల్ ఫ్లెడ్జ్ గా కంట్రీ వైడ్ సర్ప్రైజ్ చేసుకుంటే ఈజీగా రావటం, అది ముఖ్యమంత్రులకు ఈజీగా అవుతుందని నా అభిప్రాయం. జగన్ ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా కాకుండా, ఓ పార్టీ అధ్యక్షుడిగా కాకుండా ఈర్ష్య, ద్వేషం, విద్వేషం, అసహ్యం నియంతగా అభివర్ణిస్తూ చాలా కామెంట్స్ వచ్చాయి. జగన్ అంత క్రూరుడు అంటారా? అంటే ఏం చెప్తారు? జగన్ మానవ రూపంలో మృగం అని నా అభిప్రాయం. మనిషి కాదు జగన్. మనిషి అయితే కన్న తల్లికి, సొంత చెల్లికి న్యాయం చేసి ఉండేవాడు. బాబాయ్ని చంపేసి ఉండేవాడు కాదు. బాబాయ్ చెల్లికి కూడా న్యాయం చేసి ఉండేవాడు. ఓకే, రాష్ట్రాన్ని న్యాయం చేసి ఉండేవాడు. రాష్ట్రాన్ని ఈ రకంగా రేప్ చేసి ఉండేవాడు కాదు. జగన్ అసలు మనిషి రూపం, అసలు మానవుడు కాదని నా అభిప్రాయం. అబ్బా సింపుల్ చెప్తున్నాను, మనిషే కదా అసలు జగన్మోహన్ రెడ్డి. అంత క్రూరుడు, అంత సైకోపాత్లు ఎలా ఉంటారు? అంటే ఒక వ్యక్తి మీద అంత ద్వేషం, విద్వేషం రావడానికో లేదంటే అంతగా అభివర్ణించడానికి గల కారణాలు అంటే ఒక 5 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసిన వాడిని మీరు వెనకేసుకొస్తారా? వేసుకురాము. మరి 5 ఏళ్ళు ఉన్న రాష్ట్రాన్ని రేప్ చేసి పడేస్తే వెనక వేసుకొస్తారు? రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేస్తే ఎట్లా వెనకేసుకొస్తారు? నేను అదే చెప్తా. 5 ఏళ్ల బాలికను రేప్ చేసిన మాత్రం మీరు వెనకేసుకురారు. కానీ 5 ఏళ్ల రాష్ట్రాన్ని రేప్ చేసి సర్వనాశనం చేసిన మాత్రం వెనకేసుకొస్తారు మీరు. అదెలా సాధ్యం? రాష్ట్ర ప్రజల అభిప్రాయం కాబట్టి 11 సీట్లు ఇచ్చి మూల కూర్చోబెట్టారండి. అర్థమైంది? ఎన్ఆర్ఎల్ అభిప్రాయము లేదా ఎవరో అభిప్రాయం కాదు, రాష్ట్ర ప్రజల అభిప్రాయం కాబట్టే ఈరోజు 11 సీట్లు ఇచ్చి మూల కూర్చోబెట్టారు. ఒకవేళ రేపొద్దున మరలా పొరపాటున చంద్రబాబు నాయుడు గారి కూటమి ఓడిపోయి వేరే పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, అప్పుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అన్యాయం చేసినట్టు, లేకపోతే పాడు చేసినట్టు, లేకపోతే విధ్వంసం చేసినట్ట?
అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఇవే మాట్లాడుతున్నారు. మీరు డోంట్ రిపల్కేట్ ఇట్. ఓకే, చంద్రబాబు నాయుడు గారి గురించి జగన్మోహన్ రెడ్డి గురించి కంపారిజన్ వద్దు. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు ఏం చేశాడో స్పష్టంగా నాకు చెప్పా. ఓకే, చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల్లో ఏ ఒక్క అరాచకం చంద్రబాబు నాయుడు గారు చేయాల. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి వేరే కారణాలు ఉండొచ్చేమో, కానీ ఇంత నీచమైన దరిద్రమైన రాజకీయ పరిపాలన ఎప్పుడు చంద్రబాబు నాయుడు అందించాల. ఓకే, లెట్స్ నాట్ కంపేర్. ఆ కంపారిజన్ అనేది వద్దు అసలు మనకి. చంద్రబాబు నాయుడు ఓడిపోతారు, గెలుస్తారు, తర్వాత సంగతి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు, రాసి పెట్టుకోండి. ఓకే, డన్. జగన్మోహన్ రెడ్డి 1 టైం సీఎం అంతే. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ సీఎం ఎవరు అంటారు మరి? అప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు వచ్చే 10 సంవత్సరాలకి ఈ 2024, 2029 సీఎం ఇస్ చంద్రబాబు నాయుడు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, ప్రజలు కోరుకున్నారు, మా పవన్ కళ్యాణ్ గారు కూడా కోరుకున్నారు. అది పవన్ కళ్యాణ్ గారిని అవసరం వచ్చినప్పుడు మాత్రం మా అంటున్నారు, అవసరం లేనప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్. మేము ఏ రోజు కూడా మీరన్నారని కాదు, నేను టీడీపీ గురించి చెప్తున్నా. నేను ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనలా. ఎందుకంటే ఆయన అంటే నాకు గౌరవం ఉంది. స్వతహాగా మనిషి, హీఈస్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. బై నేచర్ ఈజ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. పాలిటిక్స్లో విభేదాలు ఉండొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. ఆయన వేరే పార్టీ, నేను వేరే పార్టీ, ఇట్ డజంట్ మ్యాటర్. పాలిటిక్స్లో మాట అనుకుంటాం, మాట అనుకోం, కానీ బై హ్యూమన్ వైజ్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఐ నో హిమ్. ఎందుకంటే బహుశా మెగా ఫ్యామిలీలో ఎవరికి అంత గుడ్ హార్ట్ లేదేమో, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత గుడ్ హార్ట్ మెగా ఫ్యామిలీ ఎవరికి ఉందో లేదో నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారి ఈజ్ వెరీ బ్యూటిఫుల్ హార్ట్, దట్ ఐ నో. కానీ అది ఇండస్ట్రీకి సంబంధించో లేదు ఫ్యామిలీకి సంబంధించో 100% అది రైట్. బట్ ఎంత గొప్ప మనిషి అయినా, ఎంత మంచి మనిషి అయినా, వన్స్ స్టెప్ ఇన్ టు పాలిటిక్స్, ఆటోమేటిక్గా పాలిటిక్స్ అనేవి అంటుకుంటే దాంట్లో ఉండేటువంటి మరకలు వాళ్ళ అన్నగారే అటువంటివి తట్టుకోలేక నా వల్ల కాదు. వాళ్ళ అన్నకి పవన్ కళ్యాణ్ ఇంత కూడా కంపారిజన్ వద్దండి. పవన్ కళ్యాణ్ గారి గురించి చిరంజీవి గారి గురించి కంపేర్. నాకు చిరంజీవి గారి మీద అసలు గుడ్ ఇంప్రెషన్ లేదు, నాకు పర్సనల్ చెప్తున్నా. ఐ డోంట్ హ్యావ్ వెరీ గుడ్ ఇంప్రెషన్ ఆన్ చిరంజీవి గారు. ఫర్ హిస్ స్టేచర్ ఐ రెస్పెక్ట్ హిమ్, బట్ I don't have any impression on him at all. I don't have very good impression on him. పవన్ కళ్యాణ్ గారి మీద నాకు చాలా గుడ్ ఇంప్రెషన్ ఉంది. ఎందుకంటే నేను ఆయన చూసా, కొన్ని అంశాల మీద ఆయన గమనించాం. ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ గోల్డెన్ హార్ట్, దాని డౌటే లేదు. నాకు తెలిసి మెగా ఫ్యామిలీలో అందరిలో కూడా ఇంత మంచి గోల్డెన్ హార్ట్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరికి ఉందో లేదో నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ ఈజ్ ద బెస్ట్. అసలు పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి వాళ్ళు కంపారిజన్ పెట్టకండి మీరు. 100% ఇండస్ట్రీ పరంగా చూసుకున్నా, యాజ్ ఏ పర్టికులర్లీ పవన్ కళ్యాణ్ గారు హ్యూమన్ యాంగిల్లో చూసుకున్నా 100% వన్ ఆఫ్ ద బెస్ట్. రాజకీయాల్లోకి వచ్చిందా ఆయన ఏం మారుతారని అయితే అనుకోవట్లేదండి. ఎందుకంటే ఆయన చూసాం కదా, ఆయన వ్యవహార శైలి అని చూసాం కదా. ఐ డోంట్ థింక్ హిల్ చేంజ్ ఫర్ షూర్, బికాస్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ గాయ్. పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ గాయ్. ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి రోల్ ఏ విధంగా ఉండబోతుందంటే, డిప్యూటీ సీఎం ఆయన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో ఆయన పాత్ర, ఆఫ్ కోర్స్ ఆయన సూచనలు, ఆయన సలహాలు, ఆయనకు సంబంధించిన అన్నీ కూడా తీసుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు 2 కళ్ళులాగా రాష్ట్రానికి. ఖచ్చితంగా రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది. సో రాజకీయాలు కాసేపు పక్కన పెడితే సార్, రాజకీయాలతో సంబంధం లేకుండా మాట్లాడుకుంటే, జగన్ 5 ఏళ్ల పాలనలో ఒక్క మంచి పని కూడా చేయలేదు అంటారా? పని కానీ పథకం కానీ ఇలా ఏది ఒక్కటి కూడా మీరు మంచిగా ఫీల్ అయ్యింది లేదా, ఉందా అంటే ఏం చెప్తారు? అసలు జగన్ గురించి మాట్లాడుకోవడం, అసలు ఆడి పేరు తీసుకోవడానికి చిరాకు ఉందండి నాకు. పద్దాక జగన్ 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 అంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో కనీసం చీమకు కూడా న్యాయం చేయలేదండి. చీమకు కూడా న్యాయం చేయాల. ఎంతసేపు దుబ్బి దోచుకొని తింటాం, రాష్ట్రాన్ని సంకనాగించడము, ఆయన 4 డబ్బులు వెనకేసుకోవడం తప్పితే రాష్ట్రాన్ని చేసింది ఏమీ లేదండి. సింపుల్. ఇది ర్యాపిడ్ ఫైర్ కాదు గారు. అలా ఆ దరిద్రం గురించి మాట్లాడదలుచుకోవాలి నేనైతే. చిరాకు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడి, చిరాకు వస్తుంది నాకైతే. ఎందుకంటే అంటే సింపుల్ గా సరే ఒకటే మాట, గత 5 సంవత్సరాల్లో ఆయన సరే ఎన్ని చేశారు, ఏం చేశారు, ఎలా భ్రష్టు పట్టి ఒక్క మంచి పని కూడా చేయలేదండి. చేసిన మంచి ఒక్కటి కూడా లేదు. రాష్ట్రాన్ని 100కి 100% రాష్ట్రానికి అన్యాయం చేశాడు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. రాష్ట్రానికి కనీసం రూపాయి మంచి పని కూడా చేయాల, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఆడవాళ్ళు ఉసురు పోసుకున్నాడు, వృద్ధులు ఉసురు పోసుకున్నాడు, రైతులు ఉసురు పోసుకున్నాడు, విశాఖ రైల్వే ప్లాంట్ ఉద్యోగులు ఉసురు పోసుకున్నాడు. ఎంతమంది ఉసురు పోసుకుంటే మాత్రం 11 సీట్లు వస్తాయండి? ఎంతమంది ఏడ్చారు? ఆఖరికి అమరావతి రైతులకి బయటికి వేసాడు జగన్మోహన్ రెడ్డి. ఇన్ని నేరాలు, ఇన్ని పాపాలు చేసుకున్నాడు మంచి చేశాడంటే ఎట్లా నమ్ముతామండి?
ఐ హావ్ నో రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్. నేను చేశాడు ఇది నమ్ముతున్నారా లేదా అని అడగట్లేదు. మీరు అడిగారు కదా, Just చేశాడా అసలు అంటే చేయలేదు చేసింది చెప్తున్నా. ఒకటన్నా కూడా ఏమీ లేదు, ఏమీ లేదంట. ఏమీ లేదు. సరే, ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను చూస్తుంటే భవిష్యత్తులోనూ కూటమి సమిష్టిగా ముందుకు వెళ్తుందనే అభిప్రాయమే అందరిలో ఉంది. ఇదే జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి అంటే ఏం చెప్తారు సార్? వైసీపీ 2029 ఎలక్షన్స్కి కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తారు. 2029కి కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్తో లాలూచి చేసుకొని కేసులు ముందుకెళ్లకుండా ఉండడం కోసం, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్కి పెద్ద ఓటు బ్యాంక్ ఏం లేదు. వైసీపీ కాంగ్రెస్లోకి వెళ్తే కాంగ్రెస్ కొద్ది ఓటు బ్యాంక్ పెరుగుతుంది, వాళ్ళకు ఒక 10 సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది 2029 ఎలక్షన్లో. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వైసీపీని కాంగ్రెస్లో కలిపేస్తాడు. కాంగ్రెస్గా జగన్మోహన్ రెడ్డి 1 టైం సీఎం అండి, అంతమించి నేను చెప్పను. సో ఫైనల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి ఉండబోతుంది? ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్లు కొన్ని చూసాము. హామీలు అయితే ఇచ్చాము, కానీ హామీలను చూస్తుంటే భయమేస్తుంది, ఖజానా ఖాళీగా ఉంది. ఈ కామెంట్లను ఎలా చూడాలి? రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏంటంటే ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చాలా బాగుండబోతుంది. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట వాస్తవమే. ఎందుకంటే రాష్ట్రంలో ఖజానా ఖాళీగా ఉంది. ఎన్నో చేయాలనుకుంటున్నారు, కానీ ఖచ్చితంగా ఏ రకంగా చేయాలి అనేది ప్రణాళికలు వేసుకుని ముందుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా ఆయన ఇచ్చిన వాగ్దానాలను సాధిస్తారని నేను బలంగా నమ్ముతున్నా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పం చంద్రబాబు నాయుడులో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కట్టాలనే సంకల్పం కూడా చంద్రబాబు నాయుడు గారిలో ఉంది. ఖచ్చితంగా ప్రజలు కూడా సహకరిస్తున్నారు. ఖచ్చితంగా కూటమి కూడా అద్భుతంగా ఉంది, నాయకత్వం కూడా బలంగా ఉంది. ఖచ్చితంగా రాబోయే 10 సంవత్సరాలు ఈ కూటమి ఖచ్చితంగా కలకల్లాడుతుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్ఫెక్ట్గా అభివృద్ధి చెందుతుందని గట్టిగా నమ్ముతున్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో శరవేగంగా దూసుకెళ్ళిపోతుంది. భారతదేశంలో మొట్టమొదటి 3 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండబోతుంది. యాజ్ ఏ ఎన్ఆర్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యూత్కి మీరు ఇచ్చే సలహా సూచన అంటే ఫైనల్ ఏం చెప్తారా? ఖచ్చితంగా పొలిటీషియన్స్ అనేవాళ్ళు రైట్ పొలిటీషియన్ని ఎన్నుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి. ఏదో డబ్బులు ఇస్తారు, కులాల ప్రాతిపదికన, మతాల ప్రాతిపదికన, డబ్బుల ప్రాతిపదికన రాజకీయ నాయకులను ఎన్నుకోకండి. వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూడండి. మన రాష్ట్రాన్ని ఏం చేయగలుగుతారు, మన రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయగలుగుతారు, మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తారా, మన రాష్ట్రం పెట్టుబడులు తీసుకోవాలంటే వాళ్ళ ఫేస్ వాల్యూ ఉందా, వాళ్ళ ప్రయర్ చరిత్ర ఏంటి. మంచి పార్టీని ఎన్నుకోండి, మంచి నాయకుడిని ఎన్నుకోండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకొని ఓటేయండి. మీ ఓటు చాలా అమూల్యమైన ఓటు. ఖచ్చితంగా కులాల ప్రాతిపదికన, మతాల ప్రాతిపదికన ఓట్లు వేయకండి. మీ నాయకుడిని సరైన ఎంచుకుంటే మీ భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఎన్ఆర్ఐ యష్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.